హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లుసైల్లో ఉండే ప్లేస్ వెండమ్ మాల్ అనే ప్లేస్కి వచ్చాం. మనం కాదు, మా మేడం వచ్చింది అనమాట ఇక్కడికి. సరదాగా లోపల ఎలా ఉంటుంది అంటే చూపిందాం. అంటే ఇది మొత్తం ప్యారిస్లో ఉన్న డిజైన్ బట్టి ఇక్కడ తయారు చేశారంట. ఇలాగ ప్యారిస్లో ఉన్నట్టు సేమ్ ఇక్కడ కట్టారంట. చాలా లగ్జరీ మాల్. ఇక్కడికి లంబర్గిని, ఫెర్రారీ అన్ని స్పోర్ట్స్ కార్లు వస్తాయి. బాగా డబ్బున్న వాళ్ళు అందరూ ఇక్కడికే వస్తారు. డీప్ గా చూపించను, జస్ట్ పై పైన చూపించాను. ఎందుకంటే మనం అదే వీడియో రికార్డింగ్ చేస్తే ఊరుకోరు కొన్ని ప్లేసులు. లోపలికి అన్నిటికన్నా ముందు మనం టాయిలెట్కి వెళ్దాం. ఇందాక నుంచి అర్జెంట్. నేనైతే గేట్ నెంబర్ 5 అండర్ గ్రౌండింగ్లో ఉన్న పార్కింగ్ ఏరియా నుంచి వెళ్తున్నాను. ఇది అండర్ గ్రౌండ్లో ఉన్న ఏరియా B1. ఇది మనం మొత్తం ఆటోమేటిక్గా పనిచేస్తాం. అతడు సినిమాలో సీన్ గుర్తు వస్తుంది నాకు ఇది ఎక్కినప్పుడు వల్ల. టాయిలెట్కి వెళ్తున్నాను. టాయిలెట్ షర్ట్ కానీ కోట్ కానీ తగిలించుకోవడానికి. ఇక్కడ అన్ని సెన్సర్లే. అలా కూర్చుని లెగిసామంటే దానికి అదే నీళ్ళు కూడా వస్తుంది అనమాట. నీళ్ళు కొట్టేది. లగ్జరీ మాల్ అన్నావు, అక్కడ ఏంటి పళ్ళెం పెట్టారు, మరి కింద అంటారేమో. ఇంకా అదో రకమైన స్టైల్ అన్నమాట. ఇంకా లగ్జరీలో టిష్యూలు కూడా అక్కడే ఉంటాయి. ఆ మూలన ఎక్కడ వెతుక్కోవాలి. ఈ ప్లేస్కి నా వేసిన ఖత్తర్ టూర్ వచ్చినప్పుడు ఈ ఏరియా చూపించాడు అనమాట, వెండమ్ మాల్. ఇంకా చూసారా, లగ్జరీ ప్యారిస్లో ఉన్నట్టు ఉంటుంది అన్నమాట మొత్తం. ఇదే ఈ మాల్కి మెయిన్ అట్రాక్షన్, వాటర్ కెనాల్. చాలామంది అన్నారు నైట్లు వెళ్ళు అక్కడ బాగుంటుంది, డ్యాన్సింగ్ ఫౌంటైన్ షో ఉంటుంది అని చెప్పేసి అన్నారు. మరి నాకేం కనిపించలేదు, కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. కరెక్ట్ ప్లేస్లోంచి తీస్తే ఇలా కనపడుతుంది అనమాట. ఇంత లగ్జరీ ఏరియాలో మనం తిరగలేము అసలు. సిగ్గేస్తుంది. అందరూ ఎవరో పట్టించుకోరు కానీ మనల్ని. కానీ మనకి లోపల అదో ఫీలింగ్ వచ్చేస్తుంది, సిగ్గేస్తుంది అనమాట. లూయిస్ విట్టన్ ఏవో బ్రాండ్లు. ఇక్కడ మొత్తం 500కి పైగా ఇంటర్నేషనల్ బ్రాండ్లు ఉన్నాయి. కేఫేలు, రెస్టారెంట్లు, మెక్డొనాల్డ్స్, KFC అన్నీ ఉన్నాయి. ఇది ఏంటనుకున్నారు, ఏసీ. ఈ మాల్లో ఎక్కడ చూసుకున్నా ఫ్రెంచ్ స్టైలు ఆర్కిటెక్చర్, లగ్జరీ లుక్ అన్నమాట. మొత్తం అంతా లగ్జరీ, మామూలుగా ఉండదు అసలు. కాసేపు కూడా నిలబడలేకపోయిన లోపల, సిగ్గేస్తుంది. వీడియోలు చూసి ఏదో అనుకునేవాడిని కానీ నా అన్వేషణ అన్న ఎలా తీసావు కానీ బాబా వీడియోలు. ఎందుకంటే వీడియోలు తెస్తే ఒప్పుకోరు, నాట్ అలౌడ్ చాలా ఏరియాల్లోని. అన్న గ్రేట్ బాబోయ్. వ్లాగ్స్ ఎలా చేస్తారు కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్లోని. నా వల్ల అయితే కాదు. ఇతనే ఖత్తర్ రాజు గారి తండ్రి అనమాట, చనిపోయారు. 1995 నుంచి 2013 వరకు అతనే పాలించారనమాట. ఎవరో బొమ్మ వేసుకున్నట్టున్నారు రోడ్డు మీద. వెండమ్ మాల్ చుట్టూ ఒక రౌండ్ వేద్దాం. అదిగో మాల్, పెద్దది మాల్. ఈ మాల్కి మొత్తం 6 ఎంట్రన్స్ గేట్లు ఉంటాయన్నమాట, చాలా గ్రాండ్గా. అంటే కార్ వేసిన వాళ్ళ గుమ్మం దగ్గర దింపితే ఇంకా రెండో కాల్ లోపల ఉంటుంది అనమాట వాళ్ళకి. చూసారా, ఖత్తర్ మాజీ రాజు. ఈ మాల్కి రావడానికి మెట్రో కనెక్షన్ కూడా ఉంటుంది. చూడండి మాల్ మొత్తం ఎంత బాగుందో, లైటింగ్ కానీ మొత్తం అంతా యూరోపియన్ డిజైన్ అంట. ఇదంతా నా మైండ్లో ఒకటే తిరుగుతుంది, వీళ్ళ కరెంట్ బిల్ ఎంత వస్తుందా అని. ఫెర్రారీ కారు. అది ఒక హోటల్ అనమాట. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు మేడం వాళ్ళు. హోటల్ అంటే ఇంకా అన్నీ ఉంటాయి, తినడానికి, పడుకోవడానికి, పార్టీలకి, పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు అందులో. నా దరిద్రం ఏంటంటే వీడియో అక్కడ వరకు రికార్డింగ్ చేసిన తర్వాత మెమరీ ఫుల్ అయిపోయి వీడియో ఆగిపోయింది. మెమరీ ఫుల్ అయిపోయింది ఫోన్. మంచిగా తీసాను వీడియో, నేను చూసుకోలేదు, రికార్డింగ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను లుసైల్లో ఉన్నాను. వెండమ్ మాల్కి దగ్గరలో ఉన్న ఉక్కుద్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. అంటే అది లుసైల్ యూనివర్సిటీ ఆపోజిట్లో వస్తుంది ఆ ఉక్కుద్. ఆ ఉక్కుద్ పెట్రోల్ స్టేషన్లో మై యాపిల్ రెస్టారెంట్ అని చికెన్ బార్బిక్యూ చాలా బాగుంటుంది. టడా, ఇదే చికెన్ బార్బిక్యూ. ఇంతకుముందు దీని రేటు 11 రియాల్లే. ఆ చికెన్ ముక్క తీసుకుని ఆ మైనీస్లో పెట్టుకుని తింటే వందే. అబ్బాబ్బాబ్బా. ఇది 14 రియాల్ అనమాట. అంటే మన ఇండియా డబ్బులు 365 రూపాయలు. కాంపిటీషన్ ఎవరైనా తింటారా? మీరు ఎక్కడ తింటారులే మా తిండి.
ఎంత లగ్జరీ కారులో తిరిగినా బండి బండే. ఇంటికి వచ్చినప్పటికి ఈ టైం అయిందన్నమాట. పెట్రోల్ కూడా అయిపోయింది.